హాయ్, హలో, నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. సో, నా పేరు మౌలిక. మీరు చూస్తున్నారు జెట్24 న్యూస్ ఛానల్. మనం డైలీ లైఫ్ స్టైల్‌లో సో, చాలా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అది మెడికల్‌గా అయినా సరే, లేదు అంటే స్ట్రెస్‌గా అయినా సరే. సో, మన డైలీ లైఫ్ స్టైల్ బట్టి అది అలా బేస్ అయ్యి సో, రొటీన్ ఫార్మ్‌లో అది జనరేట్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో, దానికి ఆర్థోపెడిక్ సంబంధించి ఎక్కువ ఇష్యూస్ అని నడుస్తున్నాయండి ప్రెజెంట్ జనరేషన్‌లో. సో, ఎందుకు అంటే అది మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అయినా అవ్వుండొచ్చు, లేకపోతే మనం ఎక్సర్‌సైజ్ నెగ్లెక్ట్ చేయడమైనా ఉండొచ్చు, లేకపోతే వేరే ఇతర ఇష్యూస్ అవ్వడం వల్ల మనకి చాలా ఆర్థోపెడిక్ ఇష్యూస్ అని వస్తున్నాయి. సో, ఈరోజు మనతో పాటు డాక్టర్ త్రిలోక్ గారైతే మనతో ఉన్నారండి డాక్టర్ క్లినిక్ నుంచి. సో, ఆయన ఎంబీబీఎస్, డీఎన్బీ ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ స్పెషలిస్ట్. సో, వీటి మీద ఏదైతే ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్నాయో, సో, వాటి మీద మనకి సరైన అవగాహన కలిగించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో, హాయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ అండి. వెల్కమ్ టు జెట్24 న్యూస్ ఛానల్ సార్. థ్యాంక్ యూ. యాహ్! చెప్పండి. సో, వెరీ మచ్ ప్లెజర్ టు మీట్ యూ సార్ టుడే. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పండి, మనం డైలీ లైఫ్ స్టైల్‌లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదు అంటే మన మెయింటెనెన్స్ కానీ, లేదు అంటే ఎక్సర్‌సైజ్ పరంగా చాలా మారిపోయినాయి. అది ఎందుకంటే వర్క్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే స్ట్రెస్ డిఫరెంట్ రిలేటెడ్. స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో, ఇప్పుడు మన కాజ్ ఏదైతే ఆర్థోపెడిక్ మనం తీసుకుంటున్నామో, సో, ఆర్థోపెడిక్‌లో ఏంటంటే ఫస్ట్ ఎక్కువ వచ్చేది జాయింట్ రీప్లేస్‌మెంట్స్ అని, నీ ఇష్యూస్ అని చెప్పేసి, తర్వాత ఎల్బో పెయిన్స్, స్పైనల్ కార్డ్. సో, ఇవి ఇష్యూస్ అనేవి ఎక్కువ ప్రెజెంట్ మనం చూస్తున్నాం. సో, డాక్టర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎవరికైనా నొప్పి వస్తేనే, పెయిన్ ఎక్కువ వస్తేనే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవుతారు. ఇలా ఈ యొక్క ఏరియాస్‌లో మాకు నొప్పి విపరీతంగా ఉన్నది. సో, ఎలాగా మనం తీసుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి అని చెప్పేసి పేషెంట్స్ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి పెయిన్ వచ్చిన తర్వాతే కన్సల్ట్ అవ్వాలా? లేకపోతే ముందే మనం జాగ్రత్త పడి అవి మనకు తెలుస్తూ ఉంటాయి కదా! లైక్ హెల్త్ బాగోకపోవడము, లేకపోతే మజిల్స్ కొంచెం డల్లీగా అలా ఉండడం. సో, అప్పుడే మనం ఏమన్నా కాషన్స్ తీసుకోవచ్చా? లేకపోతే ఎలా తెలుస్తది మనకి అసలు మనకి ఇలాగా ఒక సడెన్ ఇష్యూ వల్ల మనం ఫేస్ చేయబోతున్నాం అని చెప్పి ఎలా తెలుసుకోవాలి? కొంచెం మీరు చెప్పగలరా? చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో, చాలామంది ఇప్పుడేంటంటే నొప్పొస్తేనే డాక్టర్ గారిని కలుద్దాము, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటేనే డాక్టర్ గారిని కలుద్దామని చూస్తూ ఉంటారు. బట్ చాలామంది అంతకన్నా ముందే వాళ్ళకి ఇబ్బందులుంటాయి. కానీ వాటినేంటంటే చూడకుండా వదిలేసేసి కొంచెం తీవ్రతరం అయిన తర్వాత, కొంచెం ఎక్కువగా అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. దానివల్ల అప్పటికే పేషెంట్స్‌కి చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలీదు. సో, ఎప్పుడైతే పేషెంట్‌కి చాలా ఇబ్బందికరంగా ఉందో, ప్రాబ్లమాటిక్‌గా ఉందో అప్పుడే వచ్చి కన్సల్ట్ అవుతూ ఉంటారు. బట్ అదే కాకుండా పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్‌లో మొదటగా వచ్చి మనకు చూపించుకోగలిగితే దానివల్ల వచ్చే ముందు ముందు కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు పేషెంట్‌కి ఎప్పుడన్నా రోజు అలసటగా ఉంటుంది, కొంచెం సేపు దూరం నడవలేకపోతున్నాము, లేకపోతే ఏదైనా పని చేస్తే నీరసంగా ఉంటుంది, లేకపోతే యాక్టివ్‌గా ఉండట్లేదు. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఎర్లీ సైన్స్ ఆఫ్ వీక్‌నెస్ ఆర్ మజిల్ స్ట్రెంత్ తగ్గడం, లేకపోతే బోన్ స్ట్రెంత్ తగ్గడం, ఇవన్నీ వాటి యొక్క మొట్టమొదటి లక్షణాలు. ఓకే. జనాలు ఇనీషియల్ డేస్‌లో ఏంటంటే వీటన్నిటిని ఓవర్ త్రూ చేస్తారు. వీటన్నిటిని చూసుకోకుండా ఫర్దర్ లేటర్‌గా మన దగ్గరికి మజిల్ పెయిన్ ఎక్కువైపోయిన తర్వాత, లేకపోతే ఇబ్బందిగా ఉన్న తర్వాత, లేకపోతే బెడ్ రిడెన్ అయిన తర్వాత మనల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో, ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఎర్లీ as and when the patient is having minimal problem, so that we can avoid the complications అన్నమాట. ఓకే. సో, మజిల్ పెయిన్స్, సో, చాలా డల్లీగా ఉండడం. సో, ఈ యొక్క కాజెస్ అన్ని ఫస్ట్ ఎవరు అంతలాగా పట్టించుకోరు. సో, ఎగ్జాక్ట్‌లీ. రెగ్యులర్‌గా హ్యాబిట్స్‌లో మన లైఫ్ స్టైల్ బట్టి అలా మూవ్ ఆన్ అయిపోతున్నాం అని చెప్పేసి సో, చాలా మంది అది నెగ్లెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు దీనికి కారణం డాక్టర్ గారు మీరు ఫుడ్ హ్యాబిట్స్ అంటారా? అంటే ఫుడ్ సరిగ్గా ఇంటేక్ తీసుకోకపోయినా ఇలా అవుతుందంటారా? లేక ఏంటి మేజర్ కాజ్ దానికి? సో, నౌ-ఏ-డేస్ బేస్డ్ ఆన్ అవర్ డైట్ హ్యాబిట్స్ హ్మ్. చాలా మంది సరిపోయినంత కాల్షియం ఫుడ్స్ తీసుకోవట్లేదు. ప్రాపర్‌గా పొద్దున్నే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. ఓకే. ఓకేనా? అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఓకే. అండ్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అసోసియేటెడ్ విత్ ద పీపుల్. సో, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో యాక్టివిటీ తగ్గిపోతుంది. సో, మామూలుగా మన బాడీకి ఏంటంటే ఎముకలకి రీజనరేషన్ అనే ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే ఏంటంటే రీమోడలింగ్ కెపాసిటీ. అంటే ఏంటంటే రోజు మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మజిల్స్ కానీ, లేకపోతే ఎముకలు గానీ అంత గట్టిపడుతూ ఉంటాయన్నమాట. సో, ఓకే.
అంతేకాకుండా పొద్దున్నే సన్‌లైట్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతే అల్ట్రా వయలెట్ రేస్ వల్ల బాడీలో విటమిన్ డి3 ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో, మనకి ఈ విటమిన్ డి3 మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వల్ల తగ్గడం వల్ల బాడీలోకి కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది. ఓకే. సో, ఎప్పుడైతే కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువైందో అప్పుడు ఎముకల్లో కాల్షియం సాంద్రత తగ్గిపోతుంది. సో, ఓకే. దీనివల్ల ఏమవుతుంది? జనాలకి ఎముకల్లో నొప్పి రావడము, అలసటగా ఉండడము, మజిల్స్‌లో నొప్పి రావడము, నీరసంగా ఉండడము జరుగుతుంది. సో, ప్రాపర్‌గా రోజు డైలీ ఒక 30-40 మినిట్స్ ఆఫ్ ప్రాపర్ రెగ్యులర్ యాక్టివిటీ ఐదర్ బై వాకింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంతేకాకుండా రోజు కాల్షియం ఫుడ్స్ తీసుకోవడము. మూడోదొచ్చేసరికి పొద్దున్నే ఒక హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్ సన్ ఎక్స్‌పోజర్ అవ్వడము చాలా ఇంపార్టెంట్ అండి డైలీ లైఫ్‌లో. ఓకే. సో, డైలీ లైఫ్‌లో మనం ప్రాపర్‌గా ఎక్సర్‌సైజ్ చేయకపోవడము, సన్ ఎక్స్‌పోజర్‌కి ఎక్కువ మనకి ఉండకపోవడం. ఎక్స్‌పోజర్ అవ్వకపోవడం వల్ల సో, ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఇప్పుడు కాల్షియం తక్కువైనా మజిల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, చాలా మంది ఏంటి అంటే కాల్షియం ఫుడ్ రూపంలో కాకుండా క్యాప్సూల్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. యాహ్! మా బాడీకి కాల్షియం లేదు. కాల్షియం లేకపోవడం వల్లే మా బాడీకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాల్షియం క్యాప్సూల్స్ తీసుకోవడం. కాల్షియం క్యాప్సూల్స్ ఒక్కటే కాదండి. ఎప్పుడైనా మనం బయట కాల్షియం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళామనుకోండి, కాల్షియం నార్మల్‌గానే ఉంటుంది. కాల్షియంతో పాటు వైటమిన్ డి3 టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఓకే. ఎందుకంటే వైటమిన్ డి3 తీసుకుంటేనే అది ప్రాపర్ అమౌంట్‌లో ఉంటేనే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అయ్యి అదెళ్లి ఎముకల్లో అతుక్కుపోతుంది. దానివల్ల ఎముకలు గట్టిపడుతూ ఉంటాయి. సో, ఓకే. మనం ఓన్లీ కాల్షియం క్యాప్సూల్స్ కాదు, కాల్షియంతో పాటు విటమిన్ డి3 టాబ్లెట్స్ కంపోజిషన్‌లో ఉన్నవి చూసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. కానీ ఇదే విటమిన్ డి3 మీకు సన్ ఎక్స్‌పోజర్‌లో కూడా దొరుకుతుంది అని దొరుకుతుంది. చెప్పి అన్నారు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మనం యాహ్! యూజువల్‌గా ఎప్పుడైనా వైటమిన్ డి3 టెస్ట్ చేయించినప్పుడు, ఆ వైటమిన్ డి3 లెవెల్స్ బట్టి అవి తక్కువగా ఉంటే స్పెషల్‌గా వైటమిన్ డి3 తీసుకోవడము. అది ప్రాపర్ అమౌంట్‌లో ఉంటే గనుక రోజు రెగ్యులర్‌గా సన్ ఎక్స్‌పోజ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. దాంతో పాటు ఎగ్స్, మిల్క్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇప్పుడు విటమిన్ డి3 మనం కొంతమంది సన్ ఎక్స్‌పోజర్‌కి ఎంత అయినా సో, అనుకున్నంత సఫిషియెంట్‌గా అందుతుందంటారా? కాల్షియం సన్‌లైట్ ద్వారా మనకి అది దొరుకుతుందంటారా? అంటే అది ఒకే రోజులో వచ్చేది కాదండి. ఇట్ ఓకే. హ్యాస్ టు బి గ్రాడ్యువల్. సో, అంటే మనం రోజు ఎక్స్‌పోజ్ అయ్యి, రోజు ప్రాపర్ కాల్షియం ఫుడ్స్ తీసుకుంటే బానే ఉంటుంది. బట్ నౌ-ఎ-డేస్ పీపుల్ కొన్ని రోజులే సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు. లేకపోతే ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారు. హ్మ్. మైట్ బి స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ జంక్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఫుడ్స్ తీసుకోకపోవచ్చు. వెనెవర్ దే ఫీల్ ఇట్ యాస్ దే ఆర్ హావింగ్ టైర్డ్‌నెస్, వీక్‌నెస్ అప్పుడేంటంటే ఈ టెస్ట్‌లు ఒకసారి చేయించుకోవడము. మన ఓకే. బాడీలో కాల్షియం, వైటమిన్ డి3 సరిగా ఉందా లేదా? సఫిషియెంట్‌గా ఉంటే రెగ్యులర్ ఫుడ్‌తో, డైట్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇన్‌సఫిషియెంట్ వి నీడ్ టు టేక్ వైటమిన్ డి3 అండ్ కాల్షియం టాబ్లెట్స్ అలాంగ్ విత్ ద ప్రాపర్ డైట్. ఓకే. సో, చాలా ఇన్‌సఫిషియెంట్‌గా ఉన్నది. సో, వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అందడం లేదు. హ్మ్. కాల్షియం లెవెల్స్ చాలా తక్కువ ఉన్న టైంలో వాళ్ళు క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. డెఫినెట్‌లీ. ఓకే. సార్ మళ్ళీ మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు ఎక్సర్‌సైజ్ అని చెప్పి. యాహ్! మీరు చూసినట్లయితే సో, చాలా మంది యూత్ జిమ్‌కి వెళ్తూ ఉంటారు. వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది జిమ్‌కి వెళ్ళని వాళ్ళు యూట్యూబ్‌లో చూసి మరి యాహ్! ఇంటి దగ్గర వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అవును. సార్ ఇలా వర్కౌట్స్ చేయడం, హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చే ఏమైనా ఉన్నదా? ఇష్యూస్ రాగలవా? హెవీ ఇష్యూస్ ఏమైనా రాగలవా ఇలాగా? ఎందుకంటే అంటే కొంతమంది ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా చేస్తూ ఎగ్జాక్ట్. ఉంటారు. యాహ్! ఓవర్ ఎక్సర్‌సైజ్ వెయిట్స్. చేస్తూ ఉంటారు. అవును. సో, అది ఎలా ఇష్యూస్ క్రియేట్ చేస్తాయి? కాజెస్ ఏముంటాయి సార్ దానికి? సో, యూజువల్‌గా ఏంటంటే వెన్ యూ స్టార్ట్ విత్ ఫిజియోథెరపీ ఆర్ ఐ మీన్ ఎక్సర్సైజ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఓకే. ఇట్ షుడ్ బి ఇన్ ఏ గ్రాడ్యువల్ మేనర్. ఒకేసారి సడెన్‌గా ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు నడవడం, లేకపోతే వెంటనే ఒక 10 కేజీలు, 20 కేజీలు సడెన్‌గా ఎత్తేయడం. ఆ తర్వాత మళ్ళీ అబ్బా! నొప్పొస్తుందని ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వడం కన్నా జస్ట్ వి నీడ్ టు హావ్ ఎ ప్రాపర్ ట్రైనర్ అండ్ ఇనీషియల్‌గా వార్మ్ అప్ ఎక్సర్సైజ్ ఉంటాయి. వెన్‌ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ట్రై టు డూ వార్మ్ అప్ బిఫోర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఫస్ట్ థింగ్ మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సెకండ్ థింగ్ అది అయిపోయిన తర్వాత మీరెప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారో ఇట్ షుడ్ బి ప్రాపర్ అండ్ గ్రాడ్యువల్. ఓకే. అండ్ అంటే ప్రాపర్ ఇన్ ద సెన్స్ అది కరెక్ట్‌గా ఏ పొజిషన్‌లో చేయాలో ఆ పొజిషన్‌లోనే చేస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. దాన్ని అబ్నార్మల్‌గా చేస్తే వేరే మజిల్స్ మీద యాక్షన్స్ పడడము, దానివల్ల కండరాలు నొప్పి రావడము జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. అబ్నార్మల్ వెయిట్ అంటే ఒకేసారి ఎక్కువ వెయిట్ వేయడం వల్ల కూడా మజిల్స్ చాలా టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే. స్ప్రెయిన్ అవ్వడము, టేర్ అవ్వడము ఈ అవకాశాలు ఉంటాయి. సో, ఎప్పుడైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వార్మ్ అప్ కంపల్సరీగా చేయాలి. 10-20 మినిట్స్ అట్‌లీస్ట్ మినిమమ్. ఓకే. అండ్ సెకండ్ ఫాలోడ్ బై మీరు చేసే
ఒక ట్రైనర్‌ని పెట్టుకొని ఇనీషియల్ డేస్‌లో కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకొని, ఓకే. ఆ తర్వాత గ్రాడ్యుయల్‌గా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బానే ఉంటుంది. బట్ ఇవన్నీ చేయకుండా యూట్యూబ్‌లో చూసేసేసి ఒకే రోజు హ్మ్. బరువులు ఎత్తుదాం అనుకుంటే మాత్రం యూ విల్ ల్యాండ్ అప్ విత్ మజిల్ టైర్స్ ఆర్ సమ్‌టైమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఎముకలు ఇరిగిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే సార్. స్పెసిఫికల్లీ వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఓకే. అవకాశాలు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జాక్ట్‌లీ. యాహ్! హెవీగా వస్తాయి మనకి. బెండ్ చేసి మీరు ఎప్పుడైతే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారో, ఓకే. మీ వెనకాల ఉన్న డిస్క్ ఎముకల మధ్యలో వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది వెనకాల వెన్నుపూస. ఓకే. వాటి మధ్యలో డిస్క్ ఉంటుంది. అది ఎప్పుడు పాప్ ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ హై ప్రెషర్ హై ప్రెషర్ ఇన్సర్ట్ చేయడం వల్ల సో వల్ల డిస్క్ ఇష్యూస్ అయితే ఇష్యూస్ వస్తాయి వచ్చే మనకి అవకాశాలు డెఫినెట్‌లీ. ఉంటాయి. ఓకే. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సార్ ఇప్పుడు ఎక్సర్‌సైజ్ ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళు ఎంత డ్యూరేషన్ చేయాలి? అంటే కొంతమంది 1 అవర్ చేస్తారు. కొంతమంది 2 అవర్స్ చేస్తారు. సో ఎంత డ్యూరేషన్ అయితే బెస్ట్ అంటారు మీరు? యూజువల్‌గా 20-40 మినిట్స్ ఎట్ ద ఇనీషియల్ డేస్ ఓకే. ఫాలోడ్ బై టిల్ 1 అవర్. ఓకే. And if they are training for the gym and other activities like bodybuilding activities అనుకోండి, they can హ్మ్. do in the morning and evening as a sessions manner. Okay, that ఓకే. will help them a lot. And body cooling, every 1 week లో 1 or 2 days you need to cool off the body. అంటే ఓకే. బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. అండ్ యూ నీడ్ ప్రాపర్ స్లీప్. మీరు ప్రాపర్ ప్రోటీన్ తీసుకోకపోయినా, ప్రాపర్ స్లీప్ లేకపోయినా, ప్రాపర్ రెస్ట్ తీసుకోకపోయినా సరే, వాటెవర్ ద మజిల్‌లో ఏదైతే బల్క్ ఉంటుందో, హ్మ్. లేకపోతే ఆ మజిల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది రికవర్ అవ్వకపోతే ఓకే. యూ విల్ ల్యాండ్ అప్ విత్ మోర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మజిల్ ప్రోటీన్ స్ట్రెయిన్, రిచ్ స్టేస్. ఫుడ్స్ అంటే ఎలాంటివి సార్? ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీట్, ఓకే. ఫిష్, లేకపోతే చికెన్, మటన్. చికెన్ అండ్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు. చికెన్ తీసుకోవచ్చు కానీ యూజువల్‌గా నౌ ఏ డేస్ వితిన్ ద చికెన్స్ దేర్ ఆర్ స్టెరాయిడ్స్ కలపడం వల్ల ఏంటంటే హ్మ్. చాలా మంది జనాలకి ఇబ్బందవుతుంది. అందుకని యాహ్! ఎక్కువ మంది మటన్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, సీ ఫుడ్స్ కానీ తీసుకుంటూ ఉన్నారు. అదర్ దాన్ దట్ యూ కెన్ టేక్ దాల్, పప్పు కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ యూ కెన్ టేక్ లీఫీ వెజిటబుల్స్, లీఫీ ఆల్ అదర్ వెజిటబుల్స్. థింగ్స్. సో ఓకే. వెజిటేరియన్స్‌కైతే ఇలాంటి లీఫీ యాహ్! వెజిటబుల్స్ అండ్ దాల్స్‌లో పన్నీర్ ఎక్కువ ఇలాంటివి ప్రోటీన్. తీసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటారు సార్. అవును. ఎక్కువ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ గాని, స్టాండింగ్ పోస్చర్ గాని లేకపోతే హెవీ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు. సరిపడా సిలబస్ కంటే ఎక్కువ బుక్స్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు చిన్న ఎగ్జాక్ట్‌లీ. వయసులోనే. సో వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయండి? అంత హెవీగా క్యారీ చేయడం, సరిగ్గా కూర్చున్న పోస్చర్ బాగోకపోయినా సరే యెస్, వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటివి ఎఫెక్ట్ అవుతాయి? సో యూజువల్‌గా చిన్న పిల్లలు ఇట్స్ బెటర్ టు వాళ్ళ బాడీకి తగ్గట్టు, బరువు తగ్గట్టుగా మోస్తే బావుంటుంది. బట్ నౌ ఏ డేస్ స్కూల్స్ ఏంటంటే చాలా హెవీ బ్యాగ్స్ అంటే వాళ్ళ సిలబస్‌కి రోజు పొద్దున్నే ఆ బుక్స్, ఈ బుక్స్ అని చెప్పేసేసి దే ఆర్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ వెయిట్ ఆన్ దేర్ బ్యాక్ అన్నమాట. సో ఓకే. దానివల్ల లోడ్ ఎక్కువైపోవడం వల్ల పోస్చర్ ఇంబాలెన్స్ వస్తుంది. హ్మ్. స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఓకేనా? ఓకే. అండ్ వాళ్ళ ఎదుగుదల అంటే ఎక్కువ బరువు పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల తగ్గిపోయే అవకాశాలుంటాయి. సో క్యారింగ్ హెవీ లోడ్స్ at early ages is not suggestible. Okay. ఓకే. ఒక 5-8 కేజెస్ ఇన్ బిట్వీన్ దట్స్ ఫైన్. బట్ 5 క్యారింగ్ to 8 కేజీస్ is ఉంటే ఓకే. fine. మోర్ Okay. దాన్ దట్ అయితే సో వాళ్ళకి That too for ఫ్యూచర్ long స్పైన్. periods it's not suggestible. ఓకే. ఏదో సో మీరు వాళ్ళకి మార్నింగ్ స్పైన్ ఒకసారి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవకాశాలుంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. లేకపోతే వాళ్ళ ఎదుగుదల అంటే హైట్ గ్రోయింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశాలుంటాయి. ఓకే. ఓకేనా? ఇంకా బరువు ఎక్కువ అవుతూ ఉంటే డిఫార్మిటీస్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ కాకుండా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ సిట్టింగ్ పోస్చర్ గాని అన్నీ కూడా చాలా చాలా చేంజెస్ చేంజెస్ అయిపోతాయి. వస్తాయి. యాహ్! ఓకే. ఎర్లీ ఏజెస్‌లో మనం ఎలా ఉంటాం అనేది కూడా మనం ఫైనల్ పోస్చర్ ఎట్ ద గ్రోన్ అప్ ఏజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఎండ్ వాళ్ళకి 5 to 8 కేజీస్ అయితే ఓకే నార్మల్ ఇంకా. సో దట్ దానికన్నా టు అయితే చిన్న పిల్లలకి ఎక్కువ. నాట్ ఫర్ లాంగ్ పీరియడ్స్. జస్ట్ యాహ్! ఒక బ్యాక్ మీద క్యారీ చేస్తున్నారు కాబట్టి దట్ టు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-15 మినిట్స్ ఇన్ ద మార్నింగ్. సో చిన్న 15 పిల్లలు మినిట్స్. హెల్తీ ఫుడ్స్ సార్ వాళ్ళకి మంచిగా కాల్షియం గాని మీరు చెప్పినట్టు యాజ్ యూజువల్ ఇట్స్ ప్రోటీన్, కాల్షియం మిల్క్ గాని, మిల్క్. ఎగ్స్ గాని, ఈ ప్రోటీన్ ఫుడ్ మటన్ గాని, చికెన్ గాని, and then paneer, and then all these vegetables. These are helpful really. ఓకే. And dry fruits especially. డ్రై ఫ్రూట్స్ Yeah. డ్రై Okay. ఫ్రూట్స్. Where you will get a lot of nutrients in that. Okay. It's Okay. better to take dry fruits. తీసుకోమన్నా అది ఎక్కువ తీసుకోకూడదు. Okay. దానికి ఒక Around లిమిట్ 4 లో to తీసుకో. 5. Some kind of dry fruits around 4 ఓకే. to 5. తీసుకుంటే ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ ఒక 4 to 5 తీసుకోవచ్చు. తీసుకుంటే that will be good. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే డాక్టర్ గారు ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లలు ఎక్సర్సైజ్ కంటే ఈ ప్లేయింగ్ వీటి కంటే ఎక్కువ ఫోన్స్ చూస్తున్నారు. అవునండి. ఎక్కువ ఫోన్స్ చూసుకుంటున్నారు. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు, మళ్ళీ చదువుకుంటున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు ఫోన్స్. వాళ్ళకి యాక్టివిటీ అన్నది లేదు. అవును. సో ఈ యాక్టివిటీ మిస్ అవ్వడం వల్ల కూడా
వాళ్ళకి ఏమైనా నర్వ్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయా? లేకపోతే స్పైనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? అంటే యాక్టివిటీ ప్రాపర్ గా ఉండడం లేదు కదా బాడీలో. ఎగ్జాక్ట్. సో ఏం ఇష్యూస్ వస్తాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్లీ నవ్ డేస్ పిల్లలందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ద ఫోన్స్. అండ్ ఒకప్పుడు మన కాలంలో అంటే పాత కాలంలో ఉన్నట్టు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే లోపలే ఇంట్లో ఫోన్ ఆడుకోవడం, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం ఉంది కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా తక్కువైంది. బట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. చాలా అవసరం. మీరు ఎంత యాక్టివ్ గా పిల్లలు ఆడుకోగలుగుతారో, ఎంత యాక్టివ్ గా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారో వాళ్ళ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ అనమాట. సో అండ్ వెన్ యూఆర్ సీయింగ్ ఫర్ ఫోన్స్ ఫర్ లాంగ్ టైమ్స్, మీరు ఎప్పుడైతే ఫోన్ చాలా సేపు చూస్తూ ఉంటారో నెక్ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? ఈ చిన్నపిల్లలు చాలా మంది నవ్ డేస్ కమింగ్ విత్ ఏంటంటే వంగిపోయి నడుస్తున్నారండి, లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సీయింగ్ ఆఫ్ ఫోన్స్ ఆర్ టీవీ. ఓకే, వంగి సో అంత లాంగ్ పీరియడ్ టైం వాళ్ళు ఒకే దాని మీద చూడడం వల్ల వాళ్ళకి మొత్తం బెండ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే నెక్ పెయిన్ రావడము, ఐ స్ట్రెయిన్ అవడము, ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్. సో చిల్డ్రన్స్ they should have proper physical outdoor activity. At least రోజుకు ఒక 1 hour, at least 40 minutes to 1 hour అనే minimum running లేకపోతే physical activity some kind will help them. Okay, సో for their better muscle growth, bone growth and their entire growth of the body. ఎంటైర్ గ్రోత్ కంప్లీట్లీ డిపెండ్ Exactly, అవుతుంది. సో yeah. ముందు మన ఎర్లియర్ డేస్ చూసుకున్నట్లయితే 6 feet మోర్ దెన్ దట్ కూడా ఉండేవారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు చేసే ఒక యాక్టివిటీస్ బట్టి. బట్ ఇప్పుడు వాళ్ళు ఒక లైక్ ఇంటర్ కి వచ్చిన, గ్రాడ్యుయేషన్ లెవెల్ కి వచ్చినా సరే చాలా అంత హైట్ ఉండడం లేదు పిల్లలు ఎవరు కూడా. Not only height, it's because of their food activities. Food వాళ్ళు activities. జంక్ ఫుడ్స్ తినడం వల్ల Mm. abnormal weight పెరుగుతుంది. ఒబెసిటీ కూడా ఎక్కువ వచ్చేస్తుంది పిల్లల్లో. అవును. అండ్ దే ఆర్ ప్రోన్ ఇంటూ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల. అంతేకాకుండా ఇంకా సమస్యలు ఎర్లీ డేస్ లో డయాబెటీస్ రావడం, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తాం. అంటే మీరు చాలా కేసెస్ చూసి ఉంటారు కదా, ఆర్థోపెడిక్ కాకుండా నార్మల్ జనరల్ గా చెప్పినట్టయితే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ డయాబెటిక్ ఎఫెక్ట్ అవుతుంది సార్? అంటే ఎక్కువ ఒబెసిటీ యూజువల్లీ నవ్ డేస్ పేపర్ జనాలు కొంచెం లావ్ ఎక్కువగా ఉంటే సమ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అట్ అరౌండ్ 30 ఏజ్. ప్రీవియస్ కాలంలో ఏంటంటే 40-50 ఏజ్ కి వచ్చేది, అట్లీస్ట్ 35 నుంచి స్టార్ట్ అయ్యేది. బట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ దట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అరౌండ్ 25 to 30 ఏజ్ లో కూడా పీపుల్ ఆర్ ప్రెజెంటింగ్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ డిసీజెస్. మీరు చూస్తే 30 years నుంచి. Yeah, exactly. Nowadays all this is because of their food activities, their physical activity, their mental stress. So all this will come into the factor. So proper time maintenance, proper physical activity, మనకంటూ మనం కొంత టైం ఇవ్వాలి, రోజు కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ పర్సనల్ రిలేషన్స్, రిలేషన్స్ విత్ పబ్లిక్ రిలేషన్స్ Yeah. బాగుండాలి. సో ఇవన్నీ దే విల్ హెల్ప్ ఫర్ టు రిలీవ్ అవర్ మెంటల్ ప్రెషర్ అండ్ ఫిజికల్ ప్రెషర్ ఆల్సో. ఇవన్నీ కూడా. సో మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఫిజికల్లీ కూడా మనం అంత స్ట్రాంగ్ గా ఉంటే గ్రేట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఓవర్ వెయిట్ అయిన తర్వాత సో ఆ ప్రెషర్ అన్నది మన నీస్ మీద పడుతుంది. అవునండి. సో ఒక్కసారి మన నీస్ మీద ఓవర్ వెయిట్ పడిన తర్వాత అది చాలా స్ట్రెస్డ్ గా ఉంటది. ఓకే, అది అరిగిపోవడం లాంటివి ఇలాంటివి ఏమైనా జరుగుతాయి ఓవర్ వెయిట్ వల్ల? మీ బరువు ఎంత ఉంటే అంత మోకాల మీద ప్రెషర్ పడుతుంది. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు మోకాల మీద త్వరగా అరుగుదల చూసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది 40 ఏళ్ళు 45 ఏళ్ళకే మోకాల మీద నొప్పి వస్తున్నారు. యూజువల్లీ మీ అప్పర్ బాడీ వెయిట్ ఎంత ఉందో, లేకపోతే మీ ఓవరాల్ బాడీ వెయిట్ ఎంత ఉందో, మీ మోకాలు అంత త్వరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల ఏంటంటే మీ బాడీ అంతా మొత్తం కిందకి క్యారీ అవ్వాలి. సో జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. మీ జాయింట్ మీద ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో మీ జాయింట్ లో అరుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి. సో త్వరగా అరిగిపోయే అవకాశాలు కూడా త్వరగా ఉన్నాయి. సో Exactly. స్టార్టింగ్ వచ్చేసి 30 ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే Okay. 30 ఏజెస్ లో దే విల్ స్టార్ట్ విత్ నీ పెయిన్స్ నీ అండ్ పెయిన్స్. దే విల్ గ్రాడ్యువల్లీ, ఈ మోకాల అరుగుదలలో కూడా స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, Okay. 2, 3, 4 అని. ఓకేనా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజెస్ అవుతూ ఉంటాయి. నీస్ లో ప్రెషర్ పడే కొద్దిగా, అరుగుదల వచ్చే కొద్దిగా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్ ఏంటంటే ఒకప్పుడు కాలంలో పొలంలో పనిచేసి లేకపోతే అవుట్ సైడ్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు కూడా త్వరగా వస్తాయి. బట్ రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీ చేసి నార్మల్ వెయిట్ బియ్యం నార్మల్ బేసిక్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అరుగుదల అనేది 70-75 ఇయర్స్కి వచ్చేది. బట్ నవ్ డేస్ ఈ అరుగుదల అనేది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ వెయిట్, అంటే ఎస్పెషల్లీ ఒబేస్ పేషెంట్స్ లో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 30-35 నుంచి అరుగుదల స్టార్ట్ అయ్యి 50 లోపల ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఎస్పెషల్లీ ఇన్ ఫిమేల్స్. ఎందుకంటే ఫిమేల్స్ లో ఎముకల్లో
కాల్షియం తక్కువ ఉంటుంది, వాళ్ళ మజిల్స్ లో శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళు బరువు పెరుగుతారు. బరువు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మోకాల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఈ ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల అరుగుదల ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ టు ఫిమేల్స్ ఆర్ మోర్ పెయిన్ సెన్సిటివ్. సో వాళ్ళకి కొంచెం పెయిన్ తగిలిన ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. చాలా పెయిన్ ఫీల్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే మోకాళ్ళలో ఎక్కువ అంటే బరువు పెరిగినప్పుడు మోకాళ్ళ అరుగుదల వల్ల వాళ్ళు ఏ చిన్న యాక్టివిటీస్ చేయడానికైనా వాళ్ళకి నీరసంగానో అలసటగానో ఇబ్బందిగానో నడవలేకుండా ఉంటారు. So nowadays we are seeing more number of females at early ages who are going for knee replacement surgeries. చాలా ఎర్లీగానే నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా 40-50s వెళ్తున్నారు. లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే జిమ్, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ ఉంటది. సో అందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే జిమ్ మంచిదా, యోగా మంచిదా? ఎవరికి ఎలా బెనిఫిట్ ఉంటుంది? These are all yoga is only for muscle stretching. మజిల్ Okay? స్ట్రెచింగ్. Muscle. ఓకే, మజిల్ స్ట్రెచింగ్ అవుతుంది అండ్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. జిమ్ ఈజ్ ఫర్ ఏంటంటే ఐ మీన్ మీకు దాంట్లో చేసుకునే దాన్ని బట్టి అండి. అంటే యూ కెన్ గ్రో యువర్ మజిల్స్. అంటే మీ ఇప్పుడు లీన్ గా ఉన్నవాళ్ళు జిమ్ కి వెళ్ళారు, ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు, దే లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. యోగా అంటే ఏంటంటే తిన్ గా ఉన్న వాళ్ళు మజిల్ గెయిన్ కి ఎక్కువ gain హెల్ప్ అవుతుంది, అవ్వచ్చు. జిమ్ కి వెళ్తారు. Yeah, లేదు ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఓవర్ వెయిట్ ఉన్నాం చేసుకోవచ్చు, లేదు మజిల్ స్ట్రెంగ్ చేసుకోవాలి. అండ్ యోగా ఈజ్ మోర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా Muscle ఉంటుంది, stress ఎంత యాక్టివ్ గా ఉండడానికి. బోత్ దిస్ విల్ హెల్ప్ ఫర్ యాక్టివ్నెస్. ఓకే, యోగాలో మీరు వెయిట్ గెయిన్ అవడం ఎక్కువగా చూడడం, లీన్ అండ్ థిన్ పర్సన్స్ వెయిట్ గెయిన్ చేయడం ఎక్కువగా ఉండదు, ఎక్కువ ఉండదు. ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ థింగ్స్. ఈ థిన్ గా ఉన్న వాళ్ళు లావ్ అవుతారు, లావుగా ఉన్న వాళ్ళు వాళ్ళ క్యాలరీస్ తగ్గించుకొని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే వాళ్ళు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. యోగా ఈజ్ ఫర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యాక్టివ్నెస్. ఓకే, చాలా మెయిన్ పాయింట్. చాలా అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలని. యూ కెన్ డూ ఏదైనా ఏదో ఒక టైప్ చేయడం బెటర్ అండర్ ప్రాపర్ గైడెన్స్. రోజు చేయాలి డెఫినెట్ గా. అట్లీస్ట్ 1 వీక్ లో ఒక 5 days అన్నా మీ బాడీకి కేటాయించుకోవాలి. అట్లీస్ట్ 1 hour కేటాయిస్తే గనక ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద బాడీ అలాట్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి దాని ఒక డిఫరెన్స్ చెప్పినందుకు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే బెడ్స్ మీద మనం పడుకునే విధానం అవ్వచ్చు, లేకపోతే అది మ్యాట్రెస్ వల్ల అవ్వచ్చు. కొంతమందికి నిద్ర లేవగానే స్పైన్ ఇష్యూస్ వస్తుంటాయి బ్యాక్ సైడ్ నుంచి. లేవగానే డ్రౌజీగా ఉంటది, బాడీ మొత్తం ఏదో చాలా పెయిన్ఫుల్ గా ఉన్నట్టు ఉంటది. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పడుకునే పోస్టర్ అలాంటిదా, లేకపోతే మ్యాట్రెస్ చేంజ్ చేయాలా? ఏంటి సార్ దీనికి ఎఫెక్ట్ ఏంటి? సో మ్యాట్రిక్స్ ఇస్ ఎ గుడ్ ఫ్యాక్టర్. అంటే చెప్పాలి అంటే మ్యాట్రిక్స్ హార్డ్ గా ఉన్న ఇబ్బందేనండి, టూ సాఫ్ట్ గా ఉన్న ఇబ్బంది. ఓకేనా, ఇట్ షుడ్ బి ఫిమ్ ఎనఫ్. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, మీడియం సైజ్ లో ఉండాలి. మెత్తగా ఉండమంటే మనం పడుకోగానే కుంగిపోయినట్టు ఉండం, గట్టిగా ఉండంటే ఇట్స్ వెరీ హార్డ్, మనం పడుకోలేకుండా ఉంటాం అనమాట. ఓకేనా, ఫిర్మ్ గా ఉంటే ఏంటంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ గా అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అవడం వల్ల ఏంటంటే వేరెవర్ వీ నీడ్ సపోర్ట్ ఫర్ ద బ్యాక్, ఎక్కడైతే సపోర్ట్ కావాలో అక్కడ సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, దట్స్ వన్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ థింగ్, నౌవేడేస్ సాఫ్ట్వేర్ పీపుల్ లో వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమింగ్ విత్ బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ ఫిమేల్స్. నౌవేడేస్ కనీసం రోజుకి ఒక 10 మందిని చూస్తే 10 మందిలో 7-8 మంది బ్యాక్ పెయిన్ తోనే వస్తున్నారు. ఓకేనా, దట్ ఎస్పెషల్లీ ఫిమేల్స్. ఏంటంటే వీళ్ళు రోజంతా యాక్టివిటీస్ రోజంతా కూర్చొని ఉండడం, అదే సీట్ లో కూర్చొని సిస్టమ్ ఎదురుగా పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దేర్ ప్రెజర్ ఆర్ వర్క్ స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కంటిన్యూస్ గా ఇలా కూర్చొని చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో దే నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఫర్ ఎవ్రీ 30-40 minutes they should have to wake up, they need to stretch their body, at least they need to do some 5 minutes of walking or like that. Second thing, when they are sitting they need to have a proper back support chair. వాళ్ళు కూర్చునే చైర్ కి మంచి ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సిట్టింగ్ పోస్టర్ చైర్ గాని మంచి కరెక్ట్ గా ఉండాలి. యా, అండ్ ఎస్పెషల్లీ దీస్ పేషెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ విత్ నెక్ పెయిన్. ఓకే, వాళ్ళు చూసే సిస్టమ్ వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అది చేయడం వల్ల ఏమవుతుందంటే బెడ్ మీద కూర్చోవడం, సోఫా మీద కూర్చొని వర్క్ చేయడం ఫర్ లాంగ్ పడుకొని కూడా చేస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీ ప్రాపర్ ఐ సైడ్ తో పారుగా మీకు సిస్టమ్ ఉండకపోవడం వల్ల ఇలా చూడడము ఇన్ వాట్ ఎవర్ అదర్ పొజిషన్స్ ఇఫ్ యూఆర్ సీయింగ్, దెన్ దానివల్ల ఏంటంటే ఎర్లీ డేస్ లో మీకు ఏమనిపించవచ్చు, రెగ్యులర్లీ ద పీపుల్ విల్ ల్యాండ్ అప్ విత్ సర్వైకల్ స్పాండిలోసిస్, నెక్ ప్రాబ్లమ్ తో ల్యాండ్ అప్ అవుతారు. సో మీ చూసుకునే సిస్టమ్ మీ హైట్ ఎట్ పార్ విత్ యువర్ ఐ సైట్ ఉండాలి, మీ ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి, రెగ్యులర్ స్ట్రెచింగ్ ఆఫ్ యువర్ బాడీ ఉండాలి. ఎవ్రీ 30 to 40 minutes కి స్ట్రెచింగ్ డెఫినెట్లీ చేయాలి. అంటే స్ట్రెచింగ్ ఎలా చేయమంటారు? వాక్ కాసేపు చూసుకొని బాడీని కొంచెం స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది. బయట ఆఫీస్ లో యూ కాంట్ డూ రెగ్యులర్ స్ట్రెచింగ్, రైట్? అట్లీస్ట్ 5 minutes జస్ట్ ఓకేనా, కంటిన్యూస్ గా కూర్చోండి. అండ్ ప్రజలంతా ఒకేసారి గ్రాడ్యువల్ గా బిల్డప్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ విల్ హ్యాంపర్ ఇట్, మధ్యలో ఆపేయచ్చు.
కాసేపు మంచి కొంచెం టిప్ చెప్పారు డాక్టర్ గారు. ఎందుకంటే చాలా చూస్తున్నాం మనమైతే. ఎక్కువ ఫీమేల్స్ లోనే ఇవి ఎక్కువ జనరేట్ అవుతున్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి టిప్ కింద యూజ్ అవుతది. అండ్ ఎస్పెషల్లీ దే షుడ్ హ్యావ్ టు చెక్ దేర్ కాల్షియం, ఓకే. vitamin D3. In fact, if vitamin D3 is very there and if they are getting more and more bone pains, they can go for bone mineral density test అని ఒకటి ఉంటుందండి. ఓకేనా, మన బాడీలో ఎముకలో మినరల్ అంటే కాల్షియం ఉందని తెలుస్తుంది. అది తీసుకొని దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లో అంటే ఏం లేదండి, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎర్లీ డేస్ లో కాల్షియం తగ్గి ఎముకల్లో ఉంటే దాన్ని ఆస్టియోపీనియా అంటాం. అది చాలా బాగా తగ్గి వెళ్తే ఆస్టియోపోరోసిస్ అంటాం. సో పీపుల్ ఆస్టియోపీనియా స్టేజెస్ లో ఉన్నప్పుడే అట్లీస్ట్ ఇఫ్ దే టేక్ ప్రికాషన్స్ దే విల్ కమ్ ఇన్ టు ద నార్మల్ లిమిట్స్. బట్ వెన్ దే ల్యాండ్ అప్ విత్ ఆస్టియోపోరోసిస్ అంటే బాడీలో ఎముకల్లో కాల్షియం చాలా తక్కువ ఉండవు అనమాట. సో యూజువల్లీ దే విల్ ఫాల్ ఇంటూ ఫ్రాక్చర్స్. అంటే మీరు నడుస్తూ ఉంటారు, ముసలోళ్ళు చూస్తూ ఉంటాం, బాత్రూమ్ లో జస్ట్ ఇలా వణిగిపోయారండి, ఫ్రాక్చర్ అయిందంటే. అవును, జస్ట్ స్లిప్ అయ్యారు, సో ఫ్రాక్చర్ అయింది అంటారు. పడిపోవడం కూడా కాదు, జస్ట్ ఇలా కుంగిపోయారు, ఇలా జస్ట్ ప్రెషర్ పడిందంటే అప్పటి నుంచి నడవలేకపోతున్నారు. యూజువల్లీ బికాస్ ఆఫ్ దేర్ డిక్రీజ్డ్ బోన్ డెన్సిటీ, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎముకలో బలం ఉండదు. సో వాళ్ళ బాడీ వెయిట్ మొత్తాన్ని మోయడానికి ఆ ఎముకలో శక్తి లేకపోవడం వల్ల ఈజీగా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, స్ట్రెస్ ఫ్రాక్చర్స్, ఇంకొంచెం ఎక్కువ అవుతూ మొత్తం కంప్లీట్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళందరూ అండ్ ఎస్పెషల్లీ ఫిమేల్స్ ఆఫ్టర్ 50 years మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బాడీలో ఈస్ట్రోజన్ తగ్గిపోతుందండి. ఈస్ట్రోజన్ తగ్గిపోతే ఎముకలో కాల్షియం తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ హ్యావింగ్ కాల్షియం ఇన్ యువర్ బోన్స్ అన్నమాట. దట్ విల్ హెల్ప్ టు పుట్ అప్ ద కాల్షియం ఇన్ యువర్ బోన్స్. సో ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల మీ ఎముకల్లో బాగా బలం తగ్గిపోతుంది. సో మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఫిమేల్స్ దే షుడ్ హ్యావ్ టు చెక్ ఫర్ దర్ కాల్షియం, వైటమిన్ D3 రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడడం. వైటమిన్ D3తో కాకుండా ఇంకా ఫర్దర్ ఆస్టియోపోరోసిస్ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. బై ఇంజెక్షన్స్ విచ్ షుడ్ బి గివెన్ డైలీ ఆర్ మంత్లీ ఆన్ బేసిస్. ఓకే, పేషెంట్ కండిషన్ బట్టి వ్యారీ అవుతుంది ఆ ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ 50 years తర్వాత సో ఫీమేల్స్ అందరూ కూడా ఇలాంటి లైక్ రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటే 30 to 50 ఫీమేల్స్ అట్లీస్ట్ ఫర్ ఎవర్ 3 to 5 months ఒకసారి 3 to 6 months మధ్యలో కాల్షియం, వైటమిన్ ఇవన్నీ చెకప్ దీంతో చేయించుకోవాలి. పాటు వైటమిన్ B12 కూడాను చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో వైటమిన్ B12 కూడా చేయించుకోవాలి. ఈ వైటమిన్ B12 తక్కువ అవుతే పేషెంట్స్ బేసిక్ గా తిమ్మిర్లు వస్తున్నాయండి, కాళ్ళకి, చేతులకి, ఇంకేనా పైనుంచి కిందకి లాగినట్టు ఉంటుందండి, చేతులు తిమ్మిర్లు ఎక్కేస్తున్నాయి, బరువు ఎక్కుతున్నాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ సిమ్టమ్స్, తిమ్మిర్లు ఎక్కడం. ఓకే, సో ఇలాంటి ఒక సిమ్టమ్స్ ఉన్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే వెంటనే చెకప్ కి వస్తే మైనర్ గా ఉన్నప్పుడే సో దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. సో ఇప్పటి వరకు కూడా ఆర్థోపెడిక్ లో ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో సో అన్నిట్లు కూడా చాలా చక్కగా చెప్పారండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ జనరేషన్ లో పాతకాలంలో అయితే 50 years తర్వాతే మనకి ఆర్థోపెడిక్ ఇష్యూస్, నీ రిప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేవి, నీ ఇష్యూస్, స్పైన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఎర్లీ 30s లోనే మనకి ఇష్యూస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో మీ అడ్వైస్ చెప్పండి డాక్టర్ గారు, లైక్ 30 years లో ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ 50 తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైస్. సో వెన్ యూఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎర్లీ 30s మీ రెగ్యులర్ వెయిట్ ఎంత ఉన్నారు చూసుకొని ఇట్ షుడ్ బి ఇన్ పార్ విత్ యువర్ బాడీ. అంటే ఐ మీన్ మీ BMI లెవెల్లో ఉంచుకోవడానికి ట్రై చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, రోజు ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ, అండ్ మార్నింగ్ ఒక 1/2 hour to 40 minutes సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ప్రాపర్ కాల్షియం ఫుడ్స్ తీసుకోవడం, అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఫర్ ఎవరీ 6 months ఒకసారి రెగ్యులర్ హెల్త్ చెకప్ అలాంగ్ విత్, అంటే ఇవే కాదు, అంటే లైక్ ఎప్పుడు కాల్షియం, వైటమిన్ D3, B12 కాకుండా రెగ్యులర్ కంప్లీట్ బాడీ చెకప్స్ చేయించుకోవడం, ECG. సో దాన్ని బట్టి ఏంటంటే మనం షుగర్లో ల్యాండ్ అప్ అవుతున్నామా, బీపీలో ఏమైనా ల్యాండ్ అప్ అవుతున్నామా, హైపర్ కొలెస్ట్రీమియా, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందా. సో దానివల్ల ఇంకా మనం ఫర్దర్ ఏమైనా ఎర్లీ ప్రివెన్షన్స్ తీసుకుంటే ఫ్యూచర్ హార్ట్ అటాక్ లేకపోతే ఫ్రాక్చర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమీ రాకుండా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 50 ఇట్స్ బెటర్ టు గో ఫర్ రెగ్యులర్ BMD టెస్ట్కి వెళ్ళడము, కాల్షియం, వైటమిన్ D3 టెస్ట్ చేయించుకోవడం, యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు డైట్ మెయింటెనెన్స్ అలాంగ్ విత్ కాల్షియం. ఎర్లీ 30s వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది, అండ్ ఆఫ్టర్ 50s డైట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ ఎవరీవన్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, డిక్రీజ్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ దట్ విల్ హెల్ప్ ఫర్ ద బాడీ. సో కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోమంటున్నారు. ఎగ్జాక్ట్.
ఓకే. సో మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఫైబర్ వచ్చేసి వెజిటబుల్స్ లో దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రోటీన్ వచ్చేసి మీరు చెప్పినట్టే మీట్ ఇవన్నీ అండ్ వెజిటేరియన్స్ కి అయితే పన్నీర్ కానీ పన్నీర్, లేకపోతే దాల్ మీరు చెప్పిన అన్ని కూడా ఇవన్నీ కవర్ అవుతాయి. సో చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మీరు డాక్టర్ క్లినిక్ లో యాజ్ ఎ ఆర్థోపెడిక్ గా వర్క్ చేస్తున్నారు. మీరు లాట్ ఆఫ్ పేషెంట్స్ ని డైలీ చూస్తూ ఉంటారు ఇష్యూస్ ని. సో ఫస్ట్ మీ ప్రొసీజర్ ఎలా ఉంటది? వాళ్ళని చూడగానే వాళ్ళు మీ దగ్గరికి రాగానే మీరు వాళ్ళ ఒక పోస్టర్ బట్టి వాళ్ళని చూసి సమస్య ఏంటో చెప్తారా? లేకపోతే క్లినికలీ ఇంకా టెస్ట్ చేసి సో ఎగ్జామిన్ చేసి అలా ఉంటదా? అండ్ డిఫరెన్స్ చెప్పండి సార్. వేరే హాస్పిటల్స్ కి మన డాక్టర్ క్లినిక్ ఉన్న డిఫరెన్స్ కూడా. ఇన్ డాక్టర్ క్లినిక్స్ usually people will come with prior appointment. ఓకే. We will be available in time with the patients. ఓకే. పేషెంట్స్ ఎక్కువగా వెయిట్ చేయించడం ఉండదు. నేను చూసాను కూడా తర్వాత- ఇప్పుడు పేషెంట్స్ కూడా ఎవరు రాగానే జస్ట్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. దే వెరీ హ్యాపీ కూడా. Yeah. యా. So we give them proper time. Every patient 15 to 20 minutes. Nowadays it's very difficult to give for the patients, but here we give proper time to the patient. Patients తో ప్రాపర్ గా టైం ఇచ్చి మాట్లాడడము వాళ్ళ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు యాజ్ పర్ మై ఆర్థోపెడిక్స్ బట్ రిలేటెడ్ టు అదర్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ ఏమైనా కన్సర్న్ ఇష్యూస్ ఉన్నా మాట్లాడడం అండ్ పేషెంట్స్ ప్రాపర్ గా క్లినికల్ గా, అంతేకాకుండా ఇఫ్ నీడెడ్ ఏదైనా అవసరమైతే మిగిలిన రేడియోలాజికల్ అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్ కానీ. ఓకే. సో అండ్ హియర్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆఫర్స్ ఫర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ విచ్ విల్ ప్రొవైడ్ ఫర్ ద ఎంటైర్ బాడీ చెక్ చూసుకోవడం. దాని తర్వాత వాట్ ఎవర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద పేషెంట్స్ that we will provide along with physiotherapists who are available. ఓకే. Okay. ఫిజియోథెరపిస్ట్ So, కూడా అవైలబుల్. Yeah, physiotherapist unit is available here, proper experienced people. ఓకే. So we'll give them a proper guidance and they will have a regular monitoring. In doctor clinics, if there are people with other complaints along with orthopedics, we will refer them to the other departments like neurology, general surgery, ఓకే. dental, or pediatrics, gynecology, general medicine. All these specialties are available along with neurology and some other super specialties, urology and cardiology. ఓకే. Okay, so usually we will see in a holistic way the patient and not only relating to the orthopedics or not only relating to the single department. Okay. And we will refer them to the other departments. We will have a coordinated team of management of the patient. ఏదైతే మీకు వాళ్ళు ఒక ఆర్థోపెడిక్ ఇష్యూతో ఒకవేళ వచ్చినట్లయితే ఏమైనా వేరే అదర్ ఇష్యూస్ Issues ఉన్నా ఉన్నా కూడా సరే. సో మీరు రిపోర్ట్ చేస్తారు ఈ డిపార్ట్మెంట్స్ Yeah. పర్టికులర్ డిపార్ట్మెంట్స్. Yeah. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆర్థోపెడిక్ లో ఉన్న ఇష్యూస్ సో వాళ్ళు మైనర్ గా ఉన్నప్పుడు ఏదైతే స్మాల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతవరకు రిస్క్ బ్యారెన్ తగ్గించాలి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో ఇది అందరికీ మా ప్రేక్షకులు కూడా చాలా బాగా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks. Yeah. Thanks.